నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మరో మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతును శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ అటల్ సేతు నిర్మించడం వల్ల ప్రస్తుతం 2 గంటలు పడుతున్న ప్రయాణం కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనపై నిత్యం 70,000కు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు. దేశంలో సముద్రంపై నిర్మించిన అతి పొడవైన వంతెన అటల్ సేతు. ఈ వంతెన నిర్మాణానికి హైటెక్ టెక్నాలజీలను ఉపయోగించారు. అయితే ఈ అటల్ సేతు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ ఈ అటల్ సేతును నిర్మించారు. ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం కూడా 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే కట్టారు. ఈ వంతెనను 21,200 కోట్ల రూపాయల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. ప్రస్తుతం సేవ్రీ నుంచి నవా షేవాకు 2 గంటల సమయం పడుతుంది. ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నవా షేవాకు చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు వెళ్తే 250 రూపాయల టోల్ వసూలు చేయనున్నారు. ఈ అటల్ సేతు నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై పటిష్ట బందోబస్తులో భాగంగా 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అటల్ సేతుపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడైనా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఆ సీసీటీవీ కెమెరాలు సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్కి అందిస్తాయి. వెంటనే పోలీసులు అలర్ట్ అయి చర్యలు చేపట్టనున్నారు. ఈ అటల్ సేతుపైకి 2 వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పై నిత్యం రోజు 70,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక శీతాకాలంలో ఇక్కడికి వలస వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకొని వంతెనపై సౌండ్ బారియర్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇక సముద్రపు జీవులకు హాని కలిగించని లైట్లను డిజైన్ చేసి వంతెనపై అమర్చినట్లు వివరించారు. అటల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఐసోలేషన్ బేరింగ్లు ఉపయోగించారు. ఇవి షాక్ అబ్జర్వర్లుగా పనిచేస్తారు. ఈ సాంకేతికత కారణంగా భూకంపం సంభవించినా ఈ వంతెన విరిగిపోకుండా కొద్దిగా వణికేలాగా అధికారులు, ఇంజనీర్లు దృష్టి పెట్టారు. ఈ వంతెన రూపకల్పన రిక్టర్ స్కేల్పై 6.5 తీవ్రతతో భూకంపాలను తట్టుకునేలా ఇంజనీర్లు అటల్ సేతును నిర్మించారు. రాత్రి వేళల్లో ప్రయాణానికి వీలుగా అటల్ సేతుపై తగిన ఎల్ఈడి లైటింగ్ను ఏర్పాటు చేశారు. వంతెనపై ఉన్న ట్రాఫిక్ పరిస్థితులు, చుట్టుపక్కల లైన్లలో జరిగే ప్రమాదాల గురించి డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి అటల్ సేతులో రియల్ టైమ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు ఇన్స్టాల్ చేశారు. ఈ డిస్ప్లేలు నిర్ణీత దూరంలో ఇన్స్టాల్ చేశారు. డ్రైవర్లు ప్రయాణించే సమయంలో వంతెన గురించి తక్షణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అటల్ సేతుపై ట్రాఫిక్, వాహనాల హారన్లను బట్టి శబ్దాన్ని తగ్గించడానికి వంతెనపై సైలెన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బ్రిడ్జిపై శబ్దం తగ్గి బండి నడిపేవారు ఏకాగ్రతతో నడిపేలా నిర్మించారు. ఈ వంతెన దక్షిణ ముంబై సేవ్రీ నుంచి మొదలై తానే క్రీక్ మీదుగా నవా షేవా సమీపంలోని చీర్లే గ్రామంలో ముగుస్తుంది. అలాగే ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, ముంబై గోవా హైవే, న్యావీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వంతెనను కలుపుకుని వెళ్తుంది. అటల్ సేతును ఉపయోగించే కార్లకు వేగ పరిమితులు కూడా ఉన్నాయి. వంతెనపైకి కార్లు, ట్యాక్సీలు, తేలికపాటి వాహనాలు, మినీ బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక వేగం గురించి మాట్లాడితే ముంబై పోలీసులు 4 వీలర్, మినీ బస్సు, 2 యాక్సిల్ వాహనం గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అదే సమయంలో వంతెన ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వేగం గంటకు 40 కిలోమీటర్లు మించకూడదు. అంతేకాకుండా ఈ వంతెనపైకి ఆటోలు, మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్స్ని అనుమతించరు. ఇది అటల్ సేతు గురించి. ఈ వీడియోలో మీరు అటల్ సేతు గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.